గౌరవనీయ ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా మిత్రులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోట్లాది మంది ప్రజల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని సంవత్సరాల కొద్దీ 60 సంవత్సరాలుగా వేలాది మంది అమరవీరులై, వేలాది మంది, వందలాది మంది కాల్చివేయబడి, కూల్చివేయబడి, ఆగమాగమై తెలంగాణను సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ద్వారా కేసీఆర్ చేతులు పెడితే కేసీఆర్ చేసిన తతంగం, ఈ రాజ్యానికి నేనే రాదును, రాజ్యాధినేత నేనే, ప్రజాస్వామ్య పాలన లేదు, నేనే ప్రజాస్వామ్యం, నేనే పాలన, నేనే రాదును అనే తరికల 5 సంవత్సరాలైన రాజ్యం చేసిండు. ఆయన రాజ్యంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది తల్లులు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేస్తూ ఉంటే ఎంతోమంది తల్లులు అన్నం వండుకొచ్చి పెట్టే సందర్భాలు కూడా మేము స్వయాన చూసిన. నేను బతుకమ్మలాడిను తెలంగాణ రావాలని ఆకాంక్షించిన మహిళలకు మొట్టమొదటి మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదు. మంత్రి లేకున్నా కూడా నా బిడ్డే ఉండాలి, నా బిడ్డనే తెలంగాణ ప్రజలు మొత్తం మంత్రి రూపంలో చూసుకోవాలని చెప్పి కలడు కన్నాడు కేసీఆర్. బతుకమ్మ నా బిడ్డ, ఆ బతుకమ్మకున్న ఎంటికలు కానీ నా బిడ్డకే ఉండాలి, కనుక ఆ రూపం నా బిడ్డే ఉండాలి. బతుకమ్మ అనే రూపం లేదు, నేను రాజును ఉండాలి, నా బిడ్డ బతుకమ్మ ఉండాలి, ఈ చీనంగా ఉండాలని కేసీఆర్ గారు కలడు. కానీ ఈ రాజ్యం నాదే అనుకొని పాతపడ్డ గోల్కొండ కోడల పోయి జెండా ఎగరేసాడు, ఇక్కడ పర్యటన విడిచిపెట్టి. కనుక 10 సంవత్సరాల రాజ్యం వేలి 6 మంది, మీరు 18 మందిని 12 మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అక్రమంగా కొని ఇలా 6 మంది మిలిగితే వాళ్ళను ఒక్క నిమిషం కూడా అసెంబ్లీలో మాట్లాడలేకుండా అప్రజాస్వామ్యంగా మీ చట్ట విరుద్ధంగా, అరే నాకు ఎదురు మాట్లాడి ఎవరు ఉండొద్దు ఈ హౌస్లో అనే తరికలో ఇలా ఈనాడు మంత్రివర్యుడు వెంకరెడ్డి గారు మొన్నటిదాకా ఉన్న సంపత్తులు తీసుకుపోయి అసెంబ్లీని సస్పెండ్ చేసి వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. కానీ ఇలా ఎక్కడ పొద్దుపోదలేదు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దాచుకున్నాం, ఎంజాయ్ చేసినాం. కానీ ప్రజలు మమ్మల్ని ఎట్లా ఓడగొట్టిరి అనే దాని మీద వాళ్ళు ఇవాళ సిందరమందరు అవుతా ఉన్నారు, చిందులేస్తూ ఉన్నారు, ఆగవాగం చేస్తూ ఉన్నారు. వచ్చే ప్రభుత్వాన్ని ఏమైనా బదనాం చేద్దామా అవకాశం ఉంటే అనే ప్రాణం చేస్తూ ఉన్నారు. నువ్వు కాదు, నీ అయ్యే జయం వచ్చినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా కదిలేని చరిత్ర చెప్తున్న సత్యం. ఎందుకంటే మీ నియంతృత్వాన్ని చూసి తెలంగాణ ప్రజానికం తిరుగుబాటు చేసింది, మిమ్మల్ని ఓడగొట్టింది, ఇంటికాడ కూర్చొని. ఇంకా కూడా మేము అసెంబ్లీ మాదే, రాజ్యం మాదే అని మీరు తెలంగాణ ఉన్నారు. తెలంగాణ వీడికి వచ్చి ఏదో చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎక్కడ దిక్కుపోక ఆ 3 మహిళలు తీసుకొచ్చి కింద కూర్చొని పెట్టి డ్రామా చేస్తూ ఉన్నారు. మీ డ్రామా కంపెనీ బంద్ అయితే, మీ డ్రామా కేసిన తెర కూడా తిరిగిపోయింది. కనుక మీ పాలన కాదు, మీ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యోగ పార్టీని మీరు ఏనాడైతే బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారో ఆనాడే మీ పతనం స్టార్ట్ అయింది. అందుకోసం ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు. కనుక మీరు అసెంబ్లీలో కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నాలు కానీ మీరుంటే తెలంగాణ ప్రజానికంతో మీరు చీకొట్టబడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.